హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. మన ఛానల్ చూస్తున్న కొత్త వారి కోసం ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలని కూడా ఇప్పుడు చూద్దాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా మనం ఏ దేశం నుండైనా ఇది ఆన్లైన్ ద్వారా మనం కొనవచ్చు. మీరు ఒకవేళ ఇండియాలో ఉంటే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది మీరు బై చేయవచ్చు, లేదా మీరు దుబాయ్లో ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ లోపల కూడా దీని యొక్క స్టోర్స్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కూడా టికెట్ అనేది కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడి నుండైనా సరే ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫేల్ టికెట్స్ అనేది మనం బై చేయవచ్చు. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, నేను స్క్రీన్ మీద చూపించినట్టుగా మీరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక మీరు అక్కడ ఉన్న సెర్చింగ్ టైప్ లోపల దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని టైప్ చేయండి, లేదా నేను లింక్ ఇస్తాను దుబాయ్ డ్యూటీ ఫ్రీ లింక్ డిస్క్రిప్షన్లో. సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. గూగుల్ క్రోమ్ లోపల దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని ఇలా టైప్ చేశాక మీకు ఎంటర్ చేశాక డిస్ప్లే ఇట్లా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఉంది కదా, దానిపైన ఎంటర్ చేయండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ పైన ఎంటర్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి, అలాగే కింద $1 million టికెట్, అలాగే కార్ టికెట్స్ అని, సో ఈ విధంగా డిస్ప్లే మొత్తం వస్తుంది. ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూశారు కదా, ఆ పైన రైట్ సైడ్ లోపల అక్కడ బొమ్మలాగా సింబల్ ఉంది కదా, సింబల్. సో ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు చూడొచ్చు లాగిన్ టు దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి, అలాగే కింద ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, రిజిస్టర్ నౌ వచ్చింది. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. మీరు ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో పాత వాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ కావచ్చు. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి కింద రిజిస్టర్ నౌ ఉంది కదా, ఆ రిజిస్టర్ నౌ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం రిజిస్టర్ నౌ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ విత్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని, అలాగే కింద మిస్టర్, అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సెలెక్ట్ ఐడి, కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ. సో ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ టైటిల్ వచ్చేసి మిస్టర్, మిస్ ఈ విధంగా ఉంది కదా. టైటిల్ లోపల మీరు మిస్టర్ ఆ మిస్ అనేది ఇక్కడ దానిపైన ప్రెస్ చేయండి. సో టైటిల్ పైన ప్రెస్ చేశాక కింద ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ లోపల మీ యొక్క పేరు ఇవ్వండి. అలాగే దాని పక్కన లాస్ట్ నేమ్ ఉంది. సో లాస్ట్ నేమ్ లోపల మీ యొక్క ఇంటి పేరు అనేది ఇవ్వాలి. అదేవిధంగా కింద ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్లో మీకున్న ఈమెయిల్ అనేది అందులో ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీకి పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. కింద నేషనాలిటీ ఉంది కదా, నేషనాలిటీ మీరు ఇండియానా దుబాయ్ అని చెప్పేసి అక్కడ ఉంది. సో నేషనాలిటీ ఇండియా కాబట్టి ఇండియా ఇవ్వండి. అక్కడ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ లోపల మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో ఇవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ ఐడి అనేది ఉంది. సో ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే పాస్పోర్ట్ ఉంది, అక్కడ పాస్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో పాస్పోర్ట్ అలాగే పక్కన పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ దుబాయ్లో ఉంటే అక్కడ ఇంకో ఆప్షన్ ఎమిరేట్స్ ఐడి ఉంది. సో ఎమిరేట్స్ ఐడి, సో ఎమిరేట్స్ ఐడి దాని యొక్క నెంబర్ ఇవ్వాలి. ఎక్కువ మంది ఇండియన్ ఉంది కాబట్టి సో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ అలాగే పాస్పోర్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్పోర్ట్ అనేది తప్పనిసరి. పాస్పోర్ట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఉంది. సో ఒకవేళ మీరు దుబాయ్లో ఉంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ దుబాయ్ అని ఇవ్వండి. ఇండియాలో ఉంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా అని ఇవ్వండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా అని ఇచ్చాక కింద దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. చిన్న బాక్స్ లోపల ట్రిక్ ఇవ్వండి. సో ట్రిక్ ఇచ్చాక కింద రిజిస్టర్ అని ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది రిజిస్టర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని టైప్ చేయండి. సో టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి. సో ఆ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా ప్రెస్ చేయండి. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో లాగిన్ టు విత్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి, అలాగే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, సో కింద రిజిస్టర్ నెంబర్ వచ్చింది. సో మనం ఆల్రెడీ ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మీకు కనబడుతుంది కదా ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని చెప్పేసి. మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది దాని కింద ఇచ్చి లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన సక్సెస్ఫుల్గా ప్రెస్ చేశాక సో మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి. సో అక్కడ మై అకౌంట్ అని చెప్పేసి రైట్ సైడ్ లోపల, అలాగే ఇక్కడ $1 million టికెట్, కార్ టికెట్ ఈ విధంగా డిస్ప్లే
బైక్ టికెట్. సో ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు మనం పైన రైట్ సైడ్ లోపల సింబల్ ఉంది కదా, మై అకౌంట్ అని చెప్పేసి. సో మై అకౌంట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అందులో ఏమున్నాయనేది నేను వివరంగా చెప్తాను, చూడండి. మై అకౌంట్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది, మై డాష్ బోర్డ్ అని చెప్పేసి. అలాగే మై ప్రీ ఆర్డర్స్, అలాగే మై డిడిఎఫ్ టికెట్స్, మై అడ్రస్, మై ప్రొఫైల్, లాగౌట్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు మొత్తం డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీరు మై డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ యొక్క పేరు వస్తుంది, హాయ్ రాకేష్ అని చెప్పేసి వచ్చింది. సో నా యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాం కాబట్టి సో ఈ విధంగా మై డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే హాయ్ రాకేష్ అని. సో ఈ విధంగా నేను తీసుకున్న టికెట్స్, అలాగే ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం వస్తుంది. సో నేను గతంలో ఒక బైక్ టికెట్ కొన్నాను కాబట్టి సో అక్కడ మీరు చూడొచ్చు కింద టికెట్స్ ఆర్డర్స్ లోపల ఒక బైక్ అనేది ఉంది, టికెట్ బైక్ పైన ఒక సింబల్ ఉంది 1 అని. సో అది మీరు ఒకవేళ బైక్ కొంటే బైక్ ఎన్ని టికెట్స్ ఉన్నారనేది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. మీరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని టికెట్లు కొన్నారనేది కూడా ఇక్కడే వస్తుంది, మీరు చూసుకోవచ్చు మై డాష్ బోర్డ్ లోపల. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై ప్రీ ఆర్డర్స్ ఉంది. సో మీరు ఏమైనా ఆర్డర్స్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఇంకేదైనా ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే అందులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మై డిడిఎఫ్ టికెట్స్ అని ఉంది. సో మై డిడిఎఫ్ టికెట్స్ అంటే ఇందులో కూడా మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అనేది ఇందులో చూసుకోవచ్చు. సో ఈ మై డిడిఎఫ్ టికెట్స్ లోపల మీ యొక్క టికెట్స్ అనేది ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మై అడ్రస్ ఉంది కదా, ఆ మై అడ్రస్ పైన ప్రెస్ చేయండి. సో మై అడ్రస్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క పేరు, లాస్ట్ నేమ్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క నేషనాలిటీ, మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్, ఫోన్ నెంబర్, సో ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో ఇవన్నీ ఫిలప్ చేసేసి కింద సేవ్ అని ఉంది కదా, ఆ సేవ్ పైన ప్రెస్ చేయండి. అలాగే మై ప్రొఫైల్, ఈ మై ప్రొఫైల్ లోపల మీ యొక్క అడ్రస్ కూడా ఉంటుంది, మీ యొక్క పేరు ఈ విధంగా ఉంటుంది. సో కింద ఒకవేళ మీరు అంతా దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ కొన్నాక లాగౌట్ చేయాలనుకుంటే కింద లాస్ట్ ఆప్షన్ ఉంది లాగౌట్ అని చెప్పేసి. సో దానిపైన ప్రెస్ చేయండి, మీ యొక్క అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లోపల 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో అందులో కూడా ఏమున్నాయనే చూద్దాం. సో మీరు ఆ 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. షాప్ బై కేటగిరీ, షాప్ బై బ్రాండ్స్ అని చెప్పేసి, విన్ విత్ డిడిఎఫ్, న్యూ అరైవల్స్. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఏమైనా ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే చాలా వరకు బ్రాండ్స్ ఉంటాయి దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల. మీరు ఈ యొక్క లాగిన్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళి మీరు ఐటమ్స్ అనేది కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నాం. అలాగే మనం పెట్టుకున్న ఈమెయిల్ అలాగే పాస్వర్డ్తోని మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాగిన్ అయ్యాం. సో లాగిన్ అయ్యాక మనకు డిస్ప్లే ఈ విధంగా వచ్చింది, మై అకౌంట్, అలాగే మనం పక్కన ఉన్న 3 లైన్స్ ఇందులో ఏమున్నాయి అనేది మనం చూసాం. సో ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల టికెట్స్ ఉన్నాయి, సో వాటి యొక్క ప్రైస్ ఎంత, సో వాటి యొక్క ప్రైజ్ మనీ ఎంత, వాటి యొక్క టికెట్ ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం మనం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇక్కడ $1 మిలియన్ టికెట్ ఉంది, అలాగే పక్కన కార్ ఉంది, దాని పక్కన బైక్ ఉంది. సో ఈ విధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3 రకాల టికెట్స్ ఉంటాయి. సో $1 మిలియన్ టికెట్ ఒకటి, కార్ టికెట్ ఒకటి, బైక్ టికెట్ ఒకటి. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న టికెట్స్ గురించి, వాటి యొక్క టికెట్ ధర ఎంత ఉంది, వాటి యొక్క ప్రైజ్ మనీ ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ $1 మిలియన్ టికెట్స్ లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. సో కొన్ని టికెట్స్ మాత్రమే ఉంటాయి, వేరే లాటరీ లాగా అన్లిమిటెడ్ టికెట్స్ ఇందులో ఉండవు. సో లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న $1 మిలియన్ టికెట్స్ ఓన్లీ 5,000 ఉంటాయి, 5,000 టికెట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ 5,000 టికెట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న $1 మిలియన్ టికెట్స్ 3 రకాలుగా ఉన్నాయి. సో అంటే మీరు ఏ టికెట్స్ అయినా కొనుక్కోవచ్చు. ప్రతి నెల 2 నుంచి 3 రకాల ఈ డ్రాస్ ఉంటాయి వీటి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 రకాల టికెట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరు ఏ టికెట్ అయినా కొనుక్కోవచ్చు. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ యొక్క టికెట్ ధర వచ్చేసి 1,000 dirhams ఉంటుంది. సో 1,000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది. ఈ యొక్క $1 మిలియన్ ప్రైజ్ మనీ యొక్క టికెట్ ధర మన ఇండియా కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది మన కరెన్సీ లోపల. సో ఇలాంటివి 3 రకాల టికెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. $1 మిలియన్ ప్రైజ్ మనీ మన ఇండియా కరెన్సీ లోపల 8,38,00,000 అవుతుంది. దీని యొక్క ప్రైజ్ మనీ మన ఇండియా కరెన్సీ లోపల. సో మీరు ఒకవేళ $1 మిలియన్ టికెట్ ప్రైజ్ మనీ కొని విన్ అయితే మీకు మన ఇండియా కరెన్సీవి 8,38,00,000 వస్తాయి. ఇక్కడ 3 రకాల టికెట్స్ ఉన్నాయి. సో $1 మిలియన్ సో కింద ఉన్న టికెట్స్ అయితే అయిపోయింది. సో ఆల్రెడీ 5,000 టికెట్స్ అయిపోయినాయి. సో పైన ఉన్న టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే పైన టికెట్స్ కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల ఉంటుంది. సో మీకు ఇక్కడ కనబడుతున్న ఈ 5,000 టికెట్స్ అయిపోయిన వెంటనే దీని యొక్క డ్రా అనేది మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు డ్రా డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను.
ఇక్కడ $1 మిలియన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 dirhams, అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది. సో దీని యొక్క ప్రైజ్ మనీ ఈ $1 మిలియన్ మనం గెలిస్తే మనకు ఇండియా కరెన్సీ లోపల 8,38,00,000 వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఫస్ట్ టికెట్ ఇది. సో ఇప్పుడు మనం తర్వాత టికెట్ అయిన కారు గురించి మాట్లాడుకుందాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల సెకండ్ టికెట్ వచ్చేసి కారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ అలాగే రేంజ్ రోవర్ కార్స్ అయితే ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉంటాయి. సో మరి వీటి యొక్క టికెట్ ధర ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ కారు యొక్క టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 500 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. ఇక్కడ 2 నుంచి 3 రకాల కార్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కార్ అనేది కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు బెంట్లీ అలాగే మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ కార్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా అంటే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల కూడా ఈ కార్ యొక్క టికెట్స్ అనేది లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు సర్ప్రైజ్ కార్ టికెట్స్. సో 1,500 అంటే 1,500 టికెట్ మాత్రమే ఉన్నాయి. అలాగే సూపర్ లగ్జరీ కార్స్ అయితే 2,500 టికెట్ మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా ఇందులో కూడా కార్ టికెట్స్ లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్ మీద. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 3 కార్లు ఇందులో కొన్ని సేల్ అయిపోయాయి ఆల్రెడీ, ఇంకొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ అవైలబుల్ టికెట్స్ ఉన్నాయి కదా, అది కొనుక్కోవచ్చు కారు. సో దీని డ్రా డేట్ కూడా మీకు ఈ కార్ సేల్స్ అయిపోయినాక వెంటనే ఇక్కడ దీని యొక్క డ్రా డేట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. అలాగే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మనం ఇండియా నుండి దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల కార్ టికెట్ కొన్నప్పుడు సో ఒకవేళ కార్ విన్ అయితే మనకు కారుకు బదులు అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్ మీద. సో ఒకవేళ మీరు కారు విన్ అయితే మీకు అమౌంట్ అనేది ఇవ్వరు, సో కార్ ఇస్తారు. సో కారు మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది, అమౌంట్ అయితే ఇవ్వరు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3వ టికెట్ అయిన బైక్ టికెట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఇందులో కూడా 2 నుంచి 3 రకాల బైక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ BMW బైక్, యమహా అలాగే ఇండియన్ బైక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక 3 నుంచి 4 రకాల బైక్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు మనం ఈ బైక్ యొక్క టికెట్ ధర చూద్దాం. ఈ బైక్ యొక్క టికెట్ ధర వచ్చేసి 100 dirhams ఉంటుంది. సో 100 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,250 వరకు అయితే దీని యొక్క టికెట్ ధర ఉంటుంది. సో మన ఇండియా కరెన్సీ లోపల ఈ యమహా బైక్ అలాగే ఈ BMW బైక్స్ అంటే దీని యొక్క రేట్ వచ్చేసి బయట మినిమం 20 నుంచి 30 లక్షల లోపల అయితే ఈ బైక్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మనం బైక్ విన్ అయినా కానీ మనకు 20 నుంచి 30 లక్షల లోపల బైక్ అనేది మనం సేల్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఒకవేళ మనం ఇండియా నుండి ఒకవేళ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల బైక్ టికెట్ కొని విన్ అయితే, ఈ బైక్ విన్ అయితే మరి బైక్ బదులు అమౌంట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ కూడా బైక్ బదులు అమౌంట్ అనేది ఇవ్వరు. సో మీకు బైక్ ఇస్తారు. సో మీరు బైక్ అనేది సేల్ చేసుకోవాలి, అంటే బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3 రకాల టికెట్స్ ఉన్నాయి. సో $1 మిలియన్ టికెట్స్, అలాగే కార్ టికెట్, అలాగే బైక్ టికెట్స్. సో ఈ విధంగా 3 రకాల టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనం ప్రతి ఒక్క టికెట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిస్తే మనకు అమౌంట్ ఏ విధంగా ఇస్తారు, సో అలాగే ఒకవేళ మనం కారు గెలిస్తే కారుకు బదులు అమౌంట్ ఇస్తారా, ఒకవేళ బైక్ గెలిస్తే మరి బైక్ బదులు అమౌంట్ అనేది ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చూద్దాం. చూడొచ్చు స్క్రీన్ మీద. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ అనేది మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నుండైనా కొనొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ ద్వారా దీని యొక్క టికెట్ అనేది కొనొచ్చు. అలాగే ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు దుబాయ్లో ఉంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొనొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని స్టోర్స్ ఇచ్చారు. సో ఇక్కడికి వెళ్ళి కూడా కొనొచ్చు. సో మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నుండైనా సరే ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది కొనొచ్చు టికెట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఒకవేళ మనం $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిస్తే ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఇండియా నుండి ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ ఇస్తాం. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిచినప్పుడు మన అకౌంట్లోకి వాళ్ళు పంపే ముందు ట్యాక్స్ అనేది ఎంత కట్ చేస్తారు అనేది ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు $1 మిలియన్ ప్రైజ్ మనీ విన్ అయితే ఇండియా నుండి, సో మీరు వీలైతే $1 మిలియన్ అనేది మీ అకౌంట్ మీరు ఇచ్చిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఒక దేశం నుండి ఇంకో దేశంకు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్యాక్స్ అనేది ఆ యొక్క దేశం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే మన దేశం లోపల ఎంత ట్యాక్సీ కట్ అవుతుంది, ఇప్పుడు సపోజ్ మీరు 8 కోట్లు గెలిస్తే మీకు 8 కోట్లకు ఎంత ట్యాక్సీ కట్ అవుతుంది అనేది, సో మ్యాక్సిమం ఒకవేళ మనం గెలిస్తే 30% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది 8 కోట్ల లోపల. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒకవేళ మోటార్ బైక్ కార్ గెలిస్తే దానికి కూడా ట్యాక్స్ అనేది వీళ్ళే పే చేస్తారు, కానీ ట్యాక్సీ ఫ్రీగా పే చేస్తారు, కానీ దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ అలాగే ఇన్సూరెన్స్ ఖర్చు అనేది మనమే భరించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఒకవేళ మనం కారు కానీ బైక్ కానీ గెలిస్తే
మనకు కారుకు బదులు బైక్ బదులు అమౌంట్ ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడొచ్చు. ఒకవేళ మనం బైక్ కానీ కారు కానీ గెలిస్తే ఇండియా నుండి సో మనకు అమౌంట్ అనేది ఇవ్వరు. సో మనం ఈ యొక్క కార్ని అలాగే బైక్ని మనం సేల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ కారు కానీ బైక్ కానీ విన్ అయితే దాన్ని ఎలా క్లైమ్ చేయాలి అని చెప్పేసి. అంటే మనం ఇండియా నుండి బైక్ కానీ కారు కానీ విన్ అయితే సో ఆ కారు మన ఇండియాకు ఎలా తీసుకురావాలి, సో బైక్ ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ ఉంది, చూడొచ్చు. సో ఒకవేళ మీరు ఇండియా నుండి కారు కానీ బైక్ కానీ విన్ అయితే సో వీలైతే మీరు ఇచ్చిన అడ్రస్కు మీ యొక్క కారు కానీ బైక్ కానీ సేఫ్గా మీరు ఇచ్చిన అడ్రస్కు నియర్ సీపోర్టు అంటే మీకు దగ్గరలో ఉన్న ఈ సముద్రపు రవాణా ఏదైతే ఉందో అక్కడ వరకు ఫ్రీగా పంపిస్తారు. సో పంపించిన తర్వాత అక్కడ ఇండియా వాళ్ళు ఏమన్నా కస్టమ్స్ తీసుకుంటే అది మనమే భరించాలి. అలాగే మనం గెలిచిన ఈ కారు కానీ బైక్ కానీ 90 రోజుల లోపల క్లెయిమ్ కావాలి. వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సో 90 రోజుల లోపల క్లియర్ కావాలి. ఒకవేళ ఎక్కువ టైం దాటితే మీరు గెలిచిన కారు కానీ బైక్ కానీ సో క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు, క్లియర్గా చదవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ మనం $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిస్తే మనకు ఎలా పంపిస్తారు అనేది ఇక్కడ ఉంది. సో దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, ఒకవేళ మీరు $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిస్తే మీరు ఇచ్చిన బ్యాంకు అకౌంట్లోకి మీరు గెలిచిన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఈ విధంగా ఉంటుంది దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది. ఒకవేళ మనం కారు గెలిచిన బైక్ గెలిచినా కానీ సో వాళ్ళైతే మనకు సేఫ్గా దగ్గరలో ఉన్న సీపోర్ట్కి అయితే పంపిస్తారు. సో తర్వాత మనం కస్టమ్స్ ఏమైనా ఉంటే మనం భరించాలి. ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటాను ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉన్న టికెట్స్ గురించి, అలాగే దానికి ఉన్న కండిషన్స్ ఏంటి అనేది సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్ అనేది ఎలా బై చేయాలనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న బైక్ ఉంది కదా, సో మనం బైక్ టికెట్ అనేది బుక్ చేద్దాం. సో ఎలా బుక్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం 3 రకాల టికెట్స్ అయితే మనకు ఉన్నాయి దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల. సో $1 మిలియన్ టికెట్, కార్ టికెట్, బైక్ టికెట్. ఇందులో మనం బైక్ టికెట్ ఉంది కదా, ఆ బైక్ టికెట్ని మనం ఇప్పుడు బుక్ చేద్దాం. సో మీరు బైక్ టికెట్ కొనాలనుకుంటే బైక్ టికెట్ ఓపెన్ చేసి అక్కడ కింద బై నౌ ఉంది కదా, ఆ బై నౌ పైన ప్రెస్ చేయండి. బై నౌ పైన ప్రెస్ చేశాక మీకు డీటెయిల్స్ ఇట్లా వస్తుంది, చూడొచ్చు. ఇక్కడ మీరు ఎంచుకున్న బైక్, అలాగే దాని యొక్క పేరు, దాని యొక్క మోడల్, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇండియన్ స్కౌట్ బొబీర్ అని, సో ఈ విధంగా బైక్ పేరు, సో ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కింద బైక్ సిరీస్ నెంబరు, అలాగే బైక్ నెంబరు, సిరీస్ నెంబర్, బైక్ 597 అని చెప్పేసి, అలాగే దాని పక్కన టికెట్ రిమైనింగ్, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, 1128, 1120 టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు టికెట్స్ రిమైనింగ్ అని. ఇక్కడ కింద దాని యొక్క డీటెయిల్స్, బైక్ డీటెయిల్స్ ఉన్నాయి. సో బైక్ యొక్క కలరు, బైక్ యొక్క ఇంజన్, బైక్ యొక్క కెపాసిటీ, సో టోటల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది, చూడొచ్చు ఇక్కడ మీ స్క్రీన్ మీద. ఈ విధంగా బైక్ యొక్క డీటెయిల్స్ చూశాక కొంచెం కిందికి వస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ యువర్ అవైలబుల్ టికెట్స్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు. అంటే మీకు ఎలాంటి నెంబర్ ఇష్టమని చెప్పేసి ఇక్కడ చాలా టికెట్ నెంబర్స్ వచ్చినాయి. సో ఇందులో నుండి మీరు ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే మీకోసం ఇక్కడ 0098 నెంబర్ ఉంది కదా, 0098, సో ఆ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఆ నెంబర్ సెలెక్ట్ చేశాను, 0098 ఆ నెంబర్ పైన సెలెక్ట్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. బైక్ సిరీస్ 597 అని చెప్పేసి, అలాగే మన టికెట్ నెంబర్ 0098 అని చెప్పేసి, అలాగే కింద టోటల్ ప్రైస్ $100. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా ప్రైస్ కింద ఇక్కడ సింబల్స్ ఇచ్చారు కదా, క్లిక్ ఆన్ క్లౌడ్ అని చెప్పేసి ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. సో మనం ఇందులో క్లౌడ్ అంటే మేఘం ఎక్కడ ఉందనేది మనం దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ బల్బు, బుక్కు, అంబ్రిల్లా, అలాగే క్లౌడ్ అని చెప్పేసి ఈ విధంగా సింబల్స్ వచ్చినాయి. సో ఇందులో మీరు ఇక్కడ క్లిక్ అంటూ క్లౌడ్ అని ఉంది కదా, సో ఇందులో మేఘం ఎక్కడ ఉంది దానిపైన ప్రెస్ చేయాలి. సో క్లౌడ్ మేఘం పైన ప్రెస్ చేశాక మీకు కింద ఈ విధంగా వస్తుంది యాడ్ టు కార్ట్ అని. సో యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ మీకు వస్తుంది సక్సెస్ఫుల్లీ యాడ్ టు కార్ట్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ప్లే వస్తుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న ఈ బైక్ టికెట్ అనేది పైన కనబడుతున్న రైట్ సైడ్ లోపల కార్ట్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయింది. అక్కడ చూడొచ్చు ఒక 1 నెంబర్ అని వచ్చేసింది. సో దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది యువర్ షాపింగ్ కార్ట్ అని చెప్పేసి, బైక్ మనం ఎంచుకున్న టికెట్ నెంబరు, అలాగే బైక్ సిరీస్ నెంబరు, బైక్ యొక్క డీటెయిల్స్, అలాగే టోటల్ అమౌంట్ $100. సో వ్యాట్తో కలిపి వ్యాట్ $5, టోటల్ $105. సో టోటల్ అమౌంట్ వచ్చింది చూడండి ఇక్కడ లాస్ట్లో. సో ఈ విధంగా అమౌంట్ వచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉంది కదా, ఆ ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇన్ఫర్మేషన్, పేమెంట్ అని వచ్చేసింది.
సో ఇన్ఫర్మేషన్ లోపల మీ పేరు అలాగే ఈమెయిల్ అడ్రస్, మీ నేషనాలిటీ అనే మొత్తం మీ డీటెయిల్స్ వస్తాయి, మీ ఫోన్ నెంబరు ఈ విధంగా వస్తుంది. సో ఇది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఉంది కదా, ఆ పేమెంట్ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. కింద సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేశాక ఇక్కడ మీకు అడుగుతుంది. సో మీ విజా కార్డా, మాస్టర్ కార్డా, అలాగే అమెరికన్ ఎక్స్ప్రెస్, సో ఈ విధంగా కార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు విజా అయితే విజా అని, మాస్టర్ అయితే మాస్టర్ కార్డ్ అని దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా ఏటీఎం యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ నెంబర్, అలాగే నేమ్ ఆన్ కార్డు, సో దాని యొక్క ఎక్స్పైరీ డేటు, అలాగే సివివి నెంబర్. సో ఈ విధంగా మీరు ఏటీఎం ఉన్న నెంబర్స్ అలాగే ఇచ్చి దాని యొక్క ఏటీఎం యొక్క ఎక్స్పైరీ డేట్, అలాగే ఏటీఎం వెనకాల ఉన్న 3 నెంబర్స్ ఇచ్చి మీరు ఇక్కడ కింద బిల్లింగ్ అడ్రస్ ఉంది. సో అది ఓన్లీ యూఎస్, కెనడా వాళ్ళకి మాత్రమే. మీరు అందులో ఆ బాక్స్ లోపల టిక్ చేయొద్దు. సో టిక్ చేయకుండా కింద పే నౌ ఉంది కదా, ఆ పే నౌ పైన ప్రెస్ చేయండి. సో మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చాక మీ యొక్క టికెట్ అనేది సక్సెస్ఫుల్గా బుకింగ్ అయిపోతుంది. ఈ విధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల మనం సక్సెస్ఫుల్గా బైక్ టికెట్ అనేది బుక్ చేసాము. సో మనం బుక్ చేసుకున్న బైక్ టికెట్ అనేది మీకు అక్కడ పైన కనబడుతున్న రైట్ సైడ్ ఉంది కదా, అందులో మై డాష్బోర్డ్ లోపల అందులో ఉంటుంది. అలాగే మై డిడిఎఫ్ టికెట్స్ ఉంది కదా, అందులో కూడా మీ టికెట్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మీరు బుక్ చేసుకున్న టికెట్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్కు ఈ డిడిఎఫ్ టికెట్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ బైక్ టికెట్ అనేది వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఈమెయిల్లో కూడా. అలాగే ఈ బైక్ టికెట్స్ అని సేల్ అయిపోయినాక దాని యొక్క డ్రా డేట్ కూడా మీ యొక్క ఈమెయిల్కనే వస్తుంది. మీరు ఈమెయిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్స్ ఎలా కొనాలి, అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అందులో ఉన్న టికెట్స్ ఏంటి, సో వాటి యొక్క ప్రైస్ మనీ ఎంత, అలాగే వాటి యొక్క టికెట్ ధర ఎంత క్లియర్గా చేసి చూపించాను. సో ఈ విధంగా ఉంటుంది దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్స్ కొని ఇండియా నుండి గెలిచిన విజేతలను ఇక్కడ మీరు చూడొచ్చు. చాలామంది చాలా రకాలుగా ఇక్కడ గెలవడం జరిగింది. బైక్స్, అలాగే కార్స్, అలాగే $1 మిలియన్ టికెట్ ప్రైజ్ మనీ గెలిచిన విజేతలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా. సో చాలామంది విజేతలు అయితే చాలా వరకు మన ఇండియా నుండి అయితే విన్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.